నమస్తే. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి 108వ జయంతి సందర్భంగా వారి యొక్క జీవిత చలనచిత్ర విశేషాలను మనం గుర్తు చేసుకుందాం. ఎస్వి రంగారావు గారి పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. వీరు 1918 జూలై 3వ తేదీన ఏలూరు జిల్లా నూజివీడులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీ నరసాయమ్మ, శ్రీ కోటేశ్వరరావు గారు. మద్రాసు, ఏలూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో వీరి విద్యాభ్యాసం కొనసాగింది. అగ్నిమాపక శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. తర్వాత వీరికి నాటకాలంటే చాలా ఇష్టం. కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనే చోట ఈయన నాటకాలను ప్రదర్శిస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో తర్వాత కాలంలో ప్రముఖ సినీ నటులైనటువంటి రేలంగి గారు, అంజలీదేవి గారు, తర్వాత దర్శకులు బిఏ సుబ్బారావు గారు, ఇలాంటి వారంతా కూడా ఎస్వి రంగారావు గారితో కలిసి నాటకాలు ప్రదర్శించిన వాళ్ళే. ఎస్వి రంగారావు గారు ఈ నాటకాల్లో ఆంగ్ల నాటకాలు కూడా ప్రదర్శించారు. అంటే ఆయనకి ఆంగ్లం మీద కూడా పట్టుంది. వీటిలో సీజర్, షైలాక్ అనే పాత్రలు ప్రధానమైనవి. ఎస్వి రంగారావు గారు 1946లో వరుధిని అనే చిత్రంతో చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. తర్వాత ఆయన జీవితాన్ని మలుపు తిప్పినటువంటి చిత్రం పాతాళ భైరవి. విజయ సంస్థ వారు నిర్మించినటువంటి ఈ చిత్రము ఒక జానపద చిత్రం. ఇందులో హీరోగా ఎన్టీ రామారావు గారు, ప్రతినాయకుడిగా ఎస్వి రంగారావు గారు నటించారు. రామారావు గారు తోటరాముడు క్యారెక్టర్లో నటిస్తే ఎస్వి రంగారావు గారు నేపాళ మాంత్రికుడు క్యారెక్టర్లో నటించడం జరిగింది. అప్పుడు ఎస్వి రంగారావు గారు అంటే నేపాళ మాంత్రికుడు ఎలా ఉంటాడనేది ఎవరికి తెలియదు, ఊహించుకోవటమే. కానీ ఒక పెద్ద భారీ పాతాళ భైరవ విగ్రహం, దాని ముందు ఒక మాంత్రికుడు మంత్రాలను ఉచ్చరించడం, ఈ అమ్మవారిని అనుగ్రహం కోసం ఆయన ప్రార్థించడం, ఇవన్నీ ఒక ఊహ. వీటి ఎస్వి రంగారావు గారు తాను అంతకుముందు ప్రదర్శించిన నాటకంలో షైలాక్ అనేటువంటి పాత్రను ప్రేరణగా తీసుకొని, అంటే తన మేకప్, గెటప్ ఎలా ఉండాలో ఆయన నిర్ణయించుకున్నారు. అంటే దర్శకులు కేవీ రెడ్డి గారు ఆయనకు ఆ స్వేచ్ఛనిచ్చారు. తన పాత్ర ఎలా ఉండాలో రూపొందించుకునే స్వేచ్ఛనిచ్చారు. ఆ విధంగా ఆ పాత్ర మంచి ప్రజాదరణ పొందింది. ఆ విధంగా ఆ చిత్రంలో సంభాషణలు ఆయన అంటే సాహసం సేర డింబక అనేటువంటి ఆయన డైలాగు, తర్వాత డింగరి అని ఆయన అంటాం, ఇంకా అనేక ఊత పదాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా చొచ్చుకుపోయాయి. పాతాళ భైరవి ఘన విజయంతో అటు ఎన్టీ రామారావు గారు, ఇటు ఎస్వి రంగారావు గారు ఇద్దరికీ కూడా ఒక బంగారు బాట అనేది వేయటం జరిగింది. ఆ చిత్ర విజయం అనేది వారికి ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఇక తర్వాత ఎస్వి రంగారావు గారు దాదాపు 300 చిత్రాల్లో నటించారు. ఇక ఆయన అందుకున్న బిరుదులు విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సామ్రాట్, నటసింహ. ఇక నర్తనశాల చిత్రంలో కీచక పాత్రను పోషించినందుకు ఆయనకి అంతర్జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. అంటే భారతదేశంలో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నటువంటి తొలి నటుడు ఎస్వి రంగారావు గారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆనాటి అధ్యక్షుడు సుకర్నో గారి చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో సుకర్నో గారు రంగారావు గారిని మీ పేరేమిటి అన్నప్పుడు ఈయన గంభీరంగా రంగారావు అనగానే ఆయన ఉలిక్కిపడ్డారు. అంటే విశేషం ఏంటంటే ఇండోనేషియా భాషలో రంగారావు అంటే ఖబర్దార్ అని అర్థం. అంటే రంగారావు గారి గంభీరమైనటువంటి కంఠం, ఆయన ఆకారానికి తగినట్టుగా ఆ పేరు కూడా అలా ఉండేటప్పటికీ ఆ అధ్యక్షుల వారే ఉలిక్కిపడ్డారనమాట. అలాంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. ఇక ఆయన అందుకున్న ఇతర పురస్కారాల్లో భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నుంచి ఉత్తమ నటుడిగా నర్తనశాల చిత్రం కోసం అవార్డు అందుకున్నారు. ఇక ఆయన మంచి అభిరుచి ఉన్నటువంటి దర్శకుడు. 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒకటి చదరంగం, 2 బాంధవ్యాలు. చదరంగం చిత్రానికి వెండి నంది పురస్కారం అందుకున్నారు. బాంధవ్యాల చిత్రానికి బంగారు నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక ఎస్వి రంగారావు గారి ప్రత్యేకతలు ఆంగిక, వాచిక, ఆహార్య అభినయాలు మేళమించినటువంటి భారీ విగ్రహం, కంచు కంఠం, ఎలాంటి డైలాగులైనా సరే బుక్క తిప్పుకోకుండా చెప్పేటువంటి తత్వం ఆయన సొంతం. ఇక వారి హాబీలు ఏంటంటే పుస్తక పఠనం, వేట. ఆయన చాలా పెద్ద లైబ్రరీ ఉంది. అలాగే ఆయన మంచి వేదాంతి కూడా. ఆయన లైబ్రరీలో వివేకానంద స్వామి రచనలు కూడా ఉంటుండేవి. అన్ని భాషల పుస్తకాలు చదివేవారు. అలాగే అన్ని భాషల్లో కూడా ఆయన నటించారు. ఎస్వి రంగారావు గారి సతీమణి శ్రీమతి లీలావతి గారు, ఎస్వి రంగారావు గారు పోషించినటువంటి కొన్ని పాత్రలు మన తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి.
ఉదాహరణకు 'షావుకారు' చిత్రంలో 'సున్నం రగ్గడు', 'పాతాళ భైరవి' చిత్రంలో నేపాళ మాంత్రికుడు, 'మహాకవి కాళిదాసులో' 'భోజరాజు', 'అనార్కలి' చిత్రంలో 'అక్బర్', 'సతీ సావిత్రి' చిత్రంలో 'యమధర్మరాజు', 'మాయాబజార్' చిత్రంలో 'ఘటోత్కచుడు', 'పాండవ వనవాసం' చిత్రంలో 'సుయోధన సార్వభౌముడు', 'నర్తనశాల' చిత్రంలో 'కీచకుడు', 'సంపూర్ణ రామాయణం' చిత్రంలో 'రావణ బ్రహ్మ', 'బొబ్బిలి యుద్ధం' చిత్రంలో 'తాండ్ర పాపారాయుడు', 'సుఖదుఖాల' చిత్రంలో 'మేజర్ చంద్రకాంత్'. ఇలాంటి పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. అంటే పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో ముఖ్యమైన పాత్ర ఆయన పోషించారు. అంటే ఆయన హీరో కాకపోయినా కూడా ఒక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, అంటే ఒక ఒక స్ట్రాంగ్ ఒక ప్రతినాయకుడు, ఇట్లా ఆ ఆ సినిమాకి ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించి ఆ సినిమా విజయంలో ఆయన ప్రధానమైనటువంటి భూమికను పోషించడం జరిగింది. ఉదాహరణకి 'గుండమ్మ కథ', 'తాత మనవడు', 'లక్ష్మీ నివాసం', 'పండంటి కాపురం', 'దేవుడు చేసిన మనుషులు', 'దసరా బుల్లోడు', 'ప్రేమనగర్', 'రాముడు భీముడు', 'మురళీకృష్ణ', 'మాంగళ్య బలం', 'మిస్సమ్మ', 'అప్పు చేసి పప్పుడు', 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' ఇలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి సినిమాలో కూడా ఆయన పాత్ర దానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎస్వి రంగారావు గారు వస్తున్నారంటేనే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారన్నమాట. ఇక ఎస్వి రంగారావు గారికి పద్యాలు, పాటలు, ప్లేబాక్ను శ్రీ మాధవపెద్ది సత్యం గారు ఆలపించేవారు. ఆయన గొంతు రంగారావు గారి గొంతుకు బాగా సూట్ అయ్యేది. ఉదాహరణకు 'మాయాబజార్' చిత్రంలో 'వివాహ భోజనంబు విందైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకే ముందు' అనేటువంటి పాట అప్పటికి ఇప్పటికీ ఎప్పుడైనా సరే పెళ్లి భోజనం అనగానే గుర్తొచ్చే పాట. అది ఎప్పటికీ మర్చిపోలేని పాట. ఆ పాటలో ఒక అద్భుతమైన ట్రిక్ ఫోటోగ్రఫీ మనకి ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లోనే ఎంత తీశారని. అంటే చిన్న ఘటోత్కచుడు భారీ విగ్రహంగా శరీరాన్ని పెంచటం, ఈ ముందున్న ఆహార పదార్థాలు అంటే లడ్లు, జిలేబీలు, ఇలాంటివన్నీ కూడా వాటంతటవే ఆ నోట్లోకి వెళ్ళిపోవటం, అద్భుతమైన ట్రిక్ ఫోటోగ్రఫీ. ఒకసారి ఆ ఫోటోగ్రాఫర్ మనం మార్కస్ బార్క్లే గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఆ విధంగా 'మాయాబజార్' కూడా రంగారావు గారికి మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత ఇక ఎస్వి రంగారావు గారికి శైలికి భిన్నంగా ఆయన పూర్తిగా హాస్య పాత్రను పోషించిన చిత్రం 'అందరూ దొంగలేలో' ఉంది. ఇందులో మరొక నటుడు నాగభూషణం గారితో కలిసి 'చంటిబాబు చిట్టిబాబు' అనేటువంటి హాస్య జంటగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. గంభీరంగా కనిపించే ఎస్వి రంగారావు గారైనా ఇంత నవ్వించారు అని మనం ఆశ్చర్యపోతాం. ఈ విధంగా ఎస్వి రంగారావు గారు నవరసాలు ఆయన ఒలికించారు. తర్వాత ఇక 1974 జూలై 18వ తేదీన ఎస్వి రంగారావు గారు స్వర్గస్థులైనారు. వారు నటించినటువంటి చివరి చిత్రం 'యశోదాకృష్ణ'. ఇక 2018 జూలై 18న ఎస్వి రంగారావు గారి శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఏలూరులో వారి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013లో ఎస్వి రంగారావు గారి ముఖ చిత్రంతో భారత ప్రభుత్వం పోస్టల్ శాఖ వాళ్ళు ఒక స్టాంపును విడుదల చేశారు. పోస్టల్ స్టాంపును విడుదల చేయడం జరిగింది. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి గురించి మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చెప్పిన ఒక్క మాట ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. హిందీ రంగంలో పృథ్వీరాజ్ కపూర్, ప్రేమనాథ్, అశోక్ కుమార్ లాంటి ముగ్గురు హేమాహేమీలైన నటులు కలిస్తే ఎస్వి రంగారావు గారితో సమానం అని ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. గుమ్మడి గారి ప్రశంస అంటే సామాన్యమైంది కాదు. అంటే ముగ్గురు మహానటులు కలిస్తే అది ఎస్వి రంగారావు గారితో సమానం అన్నమాట. తర్వాత ఇంకా గుమ్మడి గారు ఇంకో మాట అన్నారు. ఈయన కనుక హాలీవుడ్లో కనుక ఉంటుంటే ప్రపంచ స్థాయి నటుడయ్యేవారు, ప్రపంచ స్థాయి నటుడుగా ప్రపంచం అంతా గుర్తుపెట్టుకునే నటుడయ్యేవారు, మన తెలుగులో ఉండబట్టి ఈ ప్రాంతానికి పరిమితమైనారు అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఈ విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి 108వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమ రూపకల్పనకు సహకరించిన శ్రీ మద్దసాని శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.